భోజనం చేసే వాళ్ళు భోజనం చేసుకోవాలా? మిడ్ డే మీల్స్ రెడీగా ఉంది, భోజనం చేసి వెళ్ళిపోండి. వృధా అవుతుంది, ఖచ్చితంగా వెయిట్ చేయండి. 5 నిమిషాల్లో భోజనం స్టార్ట్ పెట్టేస్తున్నాం. మీకు ప్లేట్ తీసుకొని రండి, భోజనం చేయండి. వెంటనే స్టార్ట్, లైన్ ఉండండి, భోజనం చేయండి. భోజనం చేసి పోండి, రెడీ ఉంది. అందరు లైన్ ఉండండి, పోయి భోజనం చేయాలి విద్యార్థులు. అందరూ భోజనం చేసుకోండి, ఎందుకంటే వృధా అవుతుంది. ఎంతసేపు పడుతుందమ్మా? ఇంకా దాదాపు ఎంతమంది అమ్మా పిల్లలు తినేది? अरे ज़्यादा पैंता मंदी पिल्लल वो नहीं बोल रहा माँ कितने आदमी का पकाए तकरीबन ये 40-50 खाना पकाओ नहीं कितने आदमी खाते बच्चे खाते अब स्कूल छुट्टी बोलो सब वापस जा रही तो फिर कैसा है? हाँ खाना पकाए मैडम राजा मुझे स्वभाव आता था पकाए तो खाना नहीं पकाए तो एचएम सर बोले से पकाए ठीक है। हाँ पूरा पूरा वेस्ट नहीं वो अब नहीं बच्चा वो खाए सुबह खाते हम लोग ये करना। ये क्या क्या पकाए माँ वो टमाटर भात पकाए मैं इसके साथ अभी से सब्जियाँ नहीं टमाटर भात जैसे 21 बात करूँ सो भी दाल को 21 करूँ साथ में। कितने बच्चे खाते हैं पूरे वो तकरीबन 300 బచ్చే 300 మంది పిల్లలు మధ్యాహ్నం భోజనం వృధా అయింది. ఇప్పుడు ఈరోజు చూడొచ్చు ఇంత కష్టపడి వాళ్ళు చేసినారు. వాళ్ళు సడన్లీ వచ్చి ఈరోజు స్కూల్ బంద్ అని చెప్తే పిల్లలకి ఈరోజు హాలిడే అని చెప్పేసినారు. చూడండి ఇక్కడ చూడొచ్చు ఎవరు తింటారు. ఇది ఈ రకంగా ఉంది చూడండి. ఇక్కడ పానీ ఆరాగా పానీ नहीं आता पीने नहीं आता का दबा पूरा सब दबा. ఇది మన నెహ్రూ మెమోరియల్ స్కూల్లో తాగడానికి నీళ్ళు కూడా రావడం లేదు. చూడడానికి మన బడి నాడు నేడు అని చెప్పి అమూల్యమైన నీటి వృధా ఇది చేయకండి అంటున్నారు. వీళ్ళే తాగడానికి నీళ్ళు పెట్టలేదు. ఇది పరిసారి ఏం సార్ ఏడా తాగడానికి నీళ్ళు లేదా పిల్లలకి? ఏమట్లా మళ్ళీ ఎట్లా సార్ మరి తాగడానికి పిల్లలకి ఎట్లా? మున్సిపల్ అదే ఆడుపో ట్యాంక్ కాడ పోయి తాగాల. మళ్ళీ ఎట్లా సార్? అది గలీజ్ ఉంది కదా ఆడ మొత్తం చూడండి అంత గలీజ్ ఉంది. శానిటైజర్ లేదు, ఏం లేదు, గ్లాస్ లేదు. పిల్లలు కదా సార్, జంతువులు కాదు కదా వాళ్ళు. తప్పు కదా సార్, అట్లా చేయకూడదు. పిల్లలు ఇదే పరిస్థితి. ఇది పిల్లలు స్కూల్ పిల్లలు జంతువులు కాదు వీళ్ళు, స్కూల్ పిల్లలు అనమాట. ఈ రకంగా తాగాల. గ్లాస్ లేదా మీకు? గ్లాస్ లేదా? ఎట్టుంది నీళ్ళు? ఫిల్టర్ నీళ్ళు కాదా? కాదా ఫిల్టర్ మామూలు నీళ్ళ? కొలాయి నీళ్ళ? ఇదండి ఇంత గలీజ్ ఉంది చూడొచ్చు. ఇక్కడ శానిటైజేషన్ లేదు, ఏం లేదు. సో ఇది మన నెహ్రూ మెమోరియల్ స్కూల్లో ఈ రకంగా ఉందన్నమాట. పిల్లలకి చూడండి ఏ రకంగా తాగుతున్నారు. ఏమన్నా ఇంకా రెడీ కాలేదా అన్నా? అది కాదు, ఇప్పుడు స్కూల్ బంద్ అన్నారు కదా. స్కూల్ హెడ్ మాస్టర్ ఎంతమంది చేసినావు? ఇది 70 కేజీలు. ఎంతమంది తింటారు ఇది? 700 మంది తింటారు. హాస్టల్లో ఎంతమంది ఉండేది? 200 మంది. 500 మంది పిల్లలు పోయినారంటే అది వృధా అయినట్లే కదా. మీకు చెప్పలేదు కదా వాళ్ళు స్కూల్ బంద్ అని? ఏం చెప్పలేదు. ఇదండి మన మున్సిపల్ హై స్కూల్ వచ్చేసి ఇంకా భోజనం రెడీ అవుతుండదు. పిల్లలు మాత్రం స్కూల్ నుంచి వదిలేసేసిన. ఏమా రెడీ అయిందా ఇంకా లేదా అమ్మ? కాదమ్మా, స్కూల్ పిల్లలు స్కూల్ లేదని పంపించేసినారు. మళ్ళీ మీరు భోజనం కాదమ్మా, పిల్లలు పోయేసినారు. మళ్ళీ అదే కదా, మీరు సార్ చెప్పలేదా స్కూల్ బంద్ ఈరోజు అని? ఇడిచేసినారు చూడు. ఎంతమంది తింటారమ్మా? అవులేమ్మా, అంత రెడీ అయిపోయిందా మీది? ఏమేమి చేసినారమ్మా? ఏమేమి చేసినారు ఈరోజు? ఏమేమి చేసినారు? కూరగాయలు, ఆలుగడ్డ కూర,
దాదాపు 700 మంది తింటారా పిల్లలు అమ్మా? సారేనా మొత్తం మీరు మాత్రం ఇంకా రెడీ అయింది మీకు మీతో అంతే తెరేసేసినారు అంతా పోయేసినారు పిల్లలు కూడా పోయేసినారు. నేను లేట్ రాలేదు ప్రెస్ వాళ్ళు నేను మీకు వృధా అయిందని చెప్పి పెట్టించాను అది మొదలు పెట్టకుండా మళ్ళీ వండండి అందరు పోయినారు ఎవరు రాలేదు స్ట్రైక్ లేదంటే లేదు అంటే మళ్ళీ అస్సలు చెప్పలేదా? చెప్పాలా మళ్ళీ ఆయన తప్పు కదా ఇప్పుడు అంత దాదాపు ఎంతమంది పిల్లలు వృధా అయినట్ల చెప్పాలా మా ఆయన బాధ చెప్తుంది ఎంత కష్టపడి చేసినారు వాళ్ళు మళ్ళీ ఇదండి మన ఆదోని మున్సిపల్ హై స్కూల్లో భోజనాలు రెడీ చేసేసిన పిల్లలకి. స్కూల్ మాత్రం ఇప్పుడు బంద్ అని చెప్పేసినారు. పిల్లలు మాత్రం పోయినారు. దాదాపు 700 మంది నుంచి 800 మంది పిల్లలకు ఇక భోజనాలు రెడీ చేసినారు. అంతా వృధా అయినట్ల. ఇది ఎవరు తింటారు? ఇది స్ట్రైక్ చేసేది ఏమని చేసేది పొద్దున్న జాయిన్ చెప్పింటే వాళ్ళు చేసేవాళ్ళు కాదని వాళ్ళు చెప్తున్నారు అన్నమాట. ఈ రకంగా చేయడం చాలా తప్పు. ఇది ఇంత అన్నం వృధా అయింది. ఇప్పుడు ఎవరు తింటారు? దీనికి సమాధానం మీరే కామెంట్లో తెలపండి. కాదమ్మా గ్లాసులు లేదా? ఇట్లే తాగాల? మళ్ళీ కింద ఉండే నీళ్ళు గలీజ్ ఇదేం బంద్ కాదా? ఇది మళ్ళీ ఏం వృధా చేస్తున్నారు నీళ్ళు? ఏమో గ్లాస్ పెట్టారా సార్ వాళ్ళు? తాగు ఎట్లా తాగుతున్నావు మళ్ళీ? చూడండి ఇది పరిస్థితి. ఆదోని మున్సిపల్ హై స్కూల్లో తాగడానికి గ్లాసులు కూడా పెట్టలేదు. చూడండి జంతువుల్లా తాగాల పిల్లలు. చూడండి ఏ రకంగా తాగుతున్నారు చూడండి. ఇదండి మన పరిస్థితి. పిల్లలు పోయినారా బంద్? అందరికీ నమస్తే అండి. ఈరోజు భారత్ బంద్ అని చెప్పి ప్రకటించినారు. చాలా బాగానే ఉంది. సమస్యల కోసము ఇంకో దానికోసము బంద్ చేయడం జరిగింది. ఈ ముఖ్యంగా ఎఫెక్ట్ ఎక్కడ పడిందంటే స్కూల్స్ బంద్ అని చెప్పారు, కానీ ఏ ఒక్క స్కూల్ బంద్ చేయలేదు. మధ్యలో వచ్చినారు 12 నుంచి 1 గంట మధ్యలో వచ్చి కొంతమంది నాయకులు విద్యార్థుల సంఘాలందరూ వచ్చేసి బంద్ చేయడం జరిగింది. బాగానే ఉంది. ఏం జరిగిందంటే ఇక్కడ మేము ఈరోజు నెహ్రూ స్కూల్కి వెళ్ళాం. నెహ్రూ స్కూలు మరియు పక్కన ఉన్న మున్సిపల్ హై స్కూల్కి, ఈ 2 స్కూళ్ళకి మేము వెళ్ళాం. వెళితే ఏంటంటే మధ్యాహ్నం భోజనం పథకం కింద ఏదైతే ఉందో విద్యార్థులకి భోజనం పెట్టేది అవన్నీ వండేసినారు. నెహ్రూ స్కూల్లో ఏం చెప్తున్నారు? 200 నుంచి 300 మంది తింటారని చెప్తున్నారు. అక్కడ ఏం చెప్తున్నారు? మున్సిపల్ స్కూల్లో ఏమి 700 మందికి, అంటే ఇక్కడ 300 ఒక 700 1000 మందికి భోజనము ఈరోజు వండడం జరిగింది. తర్వాత విద్యార్థులు సంఘ నాయకులు అందరూ వచ్చి బంద్ చేస్తే హెడ్ మాస్టర్ గారు ఏం చేశారు? లాంగ్ బెల్ కొట్టేశారు. కొట్టిన తర్వాత విద్యార్థులందరూ బయటికి వెళ్ళారు. సార్ నేను ఒకటే అడుగుతున్నా, అన్నం అనేది పరబ్రహ్మం స్వరూపం. ఎందుకంటే పల్లెటూరు నుంచి వచ్చింటారు విద్యార్థులకి ఏం తెలుసు? బంద్ అని అంటేనే అందరు వెళ్ళిపోతారు. మీరు బంద్ చేసిన వచ్చిన సంఘ నాయకులకి ఒకటి రిక్వెస్ట్ చేసుకోవచ్చు. ఏమని? మధ్య వండినామండి, మేము లాకేసుకొని ఒక 10-15 నిమిషాల తర్వాత పిల్లలకి భోజనాలు అయిపోయిన తర్వాత మేమే బంద్ చేస్తాం, మీకు ఏం ఇబ్బంది లేకోకున్నట్ల మేమే స్కూల్లో బంద్ చేస్తామని చెప్పింటే బాగుండు. అలా కాకోకున్నట్ల మొత్తం విద్యార్థులందరూ వెళ్ళిపోయినారు. అది ఏ రకంగా వెళ్ళిపోయినారు అనేది మా వీడియోలో మీరు చూస్తే బాగానే ఉంటుంది. ఇక్కడ నేను హెడ్ మాస్టర్ గారికి ఒకటే చెప్తున్నాను, సార్ మీరు ఈరోజు 300 మంది ప్లస్ ఒక 700 మంది 1000 మంది భోజనాలు మీ కొద్దిగా కూడా జ్ఞానం లేకోకున్నట్లు ఏ రకంగా వండినారు? ఫస్ట్ ఆల్రెడీ అనౌన్స్మెంట్ వచ్చింది, స్కూల్ ఈరోజు స్ట్రైక్ భారత్ బంద్ ఉంటుందని అనౌన్స్మెంట్ వచ్చిన తర్వాత మీరు కనుక్కోవాలా ఈరోజు ఎంత చేయాలా, ఎంత క్వాంటిటీలో చేయాలా వద్దా. సరే చేసినారు, పిల్లలకి కూడా మనకు వదిలిన తర్వాత ఒక ½ అవర్ అయినా కానీ గేట్ బంద్ చేసేస్తే అయిపోయింది. కానీ అక్కడ ఒక సార్ ప్రహ్లాద్ సార్ అనుకుంటాను, సార్ ఉండి పిల్లలు తినిపోండి అంటున్నారు. తినిపోండి కాదు సార్, అక్కడ మీరు మెయిన్ గేట్ బంద్ చేసేసింటే పిల్లలందరూ ఎవరు ఒక్కరు పోయేవాళ్ళు, అందరూ వచ్చేసి భోజనం చేసుకుని వెళ్ళమంటే వృధాగా కాకోకున్నట్లు వాళ్ళు కడుపు నిండా తిని వాళ్ళు గమ్యస్థానానికి చేరుకునే వాళ్ళు. అంటే గమ్యస్థానానికి అంటే ఎక్కడ లోకల్లో పక్కన పల్లెటూరు నుంచి కూడా చాలా మంది విద్యార్థులు చదువుకోవడానికి మన ఉన్న గవర్నమెంట్ స్కూల్కి వస్తారు. ఇది కొద్ది కూడా సెన్స్ లేకోకున్నట్ల పోండి ఇది మొత్తం అన్నం అంతా వృధా అయిపోయింది.
ఇంకోటి మేజర్ సమస్య ఏమంటే అదే స్కూల్లో వెళ్ళిపోయిన తర్వాత నేవనూరు స్కూల్లో నాడు నేడు ప్రోగ్రాం కింద నీటి వసతి అని చెప్పేసి ఒక నీళ్ళుంది. కాకపోతే అక్కడ మినరల్ వాటర్ లేదు. అది చూడడానికి ఓన్లీ ఒక శిలాపథకం తప్ప ఉండిపోయిందే తప్ప దాన్ని యూజ్లో లేదు. అక్కడ ఉన్న ఉపాధ్యాయులు కూడా వచ్చి ఏం చెప్తున్నారు, ఏం సార్ ఇక్కడ యూజ్ అవుతుందంటే ఇది యూజ్ కావట్లేదు, ఆ రకంగా ఊరికి ఉండని. సరే మళ్ళీ పిల్లలకి ఏ రకంగా నీళ్లు తాగుతారని చెప్పి పక్కన వచ్చి చూస్తే మాత్రం అక్కడ వాడడానికి ఉన్న నీళ్లు అక్కడ పిల్లలకి వాడడానికి అదే, కడగడానికి అదే, తాగడానికి అదే. అక్కడ తాగడానికి అదే అక్కడ ఉన్న పరిశ్రమ మన క్లీన్గా ఉందంటే చాలా గలీజ్గా ఉంది. ఇప్పుడు పిల్లలకి మనం ఏ రకంగా జాగ్రత్త తీసుకుంటున్నాము, ఏ రకంగా క్లియర్గా ఉన్నాము. మళ్ళీ గత ప్రభుత్వంలో నాడు నేడు ప్రోగ్రాం అనేది ఎన్నో ఫండ్స్ రిలీజ్ చేసినారు స్కూల్కి, మళ్ళీ ఏమైనాయి అనేది ఇంతవరకు అర్థం కాదు. ఇది కేవలం ఒక శిలాపథకాలు తప్ప ఉండడమే తప్ప ఎక్కడెక్కడ లేదు. కాబట్టి ఇప్పుడైనా కానీ మారండి. ఇక్కడ ఏదో మీ ఇంటి నుంచి వచ్చిన డబ్బు వేస్ట్ కావట్లేదు, జనాల డబ్బులు గవర్నమెంట్ కేటాయించింది పిల్లలకి భోజనం అనేది, దాన్ని వృధా చేయొద్దండి. అన్నం లేక చాలా మంది ఎన్నో అవస్థలు పెట్టి చాలా కొంతమందికి అన్నం దొరకక దొంగతనాలు జరుగుతున్నాయంటున్నారు కదా. దొంగతనాలు వాళ్ళు ఏదో ఒక సిరివంతులు కావాలని చేయటం లేదండి. 3 పూట్ల అన్నం కోసమే దొంగతనాలు చేసేది. ఇలా అన్నం దొరకక చాలా మంది ఉన్నారు. మీరు ఈ రకంగా వృధా చేయకూడదని చెప్పి మా ప్లే న్యూస్ ద్వారా మిమ్మల్ని ఆర్డర్ అనుకోండి, రిక్వెస్ట్ అనుకోండి, కాకపోతే చెప్పాలంటే నేను ఆర్డర్గానే చెప్తున్నా. ఎందుకంటే ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంది కాబట్టి మీకు నేను హెచ్చరిస్తున్నా. దీన్ని మీరు అమలు చేసి ఈరోజు చేసిన తప్పులు మళ్ళీ రేపు చేయకోకున్నట్లు జాగ్రత్త తీసుకోవాలని చెప్పి నేను విన్నపించుకుంటున్నానండి. నా పేరు ఖాజా ఆదోని. పద్మగిరి ఈవెంట్స్. మీ ఇంట్లో ఏదైనా శుభకార్యం ఉందా? అయితే మేము తక్కువ ఖర్చుతో మీ యొక్క శుభకార్యం జీవితంలో ఎల్లప్పుడూ గుర్తుండిపోయేలా తీర్చిదిద్దుతాం. మా ప్రత్యేకత పెళ్లి పందిరి, హల్దీ, మెహందీ కార్యక్రమం, స్టేజ్ డెకరేషన్, ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ, డీజే సౌండ్ సిస్టమ్, ఆర్కెస్ట్రా, దాండియా గర్ల్స్, వధూవరులకు వెల్కమ్ రథమ్స్, పల్లకీలు మరియు రుచికరమైన వెజ్ అండ్ నాన్ వెజ్ వంటలు కూడా చేయబడును. క్యాటరింగ్ సర్వీస్, బాయ్స్, గర్ల్స్, ఐస్ క్రీమ్స్, పాన్, ఫ్రూట్ సలాడ్, వెల్కమ్ డ్రింక్స్ మరెన్నో లభించును. మేము అన్ని రకాల సందర్భాలలో టీమ్ తో ఈవెంట్ మేనేజ్మెంట్ సేవలను అందిస్తాం. మరిన్ని శుభకార్యాలకు మమ్మల్ని సంప్రదించండి. ప్రొప్రైటర్ కె ఉదయ్ కిరణ్. సెల్ నంబర్ 9182079760. ఆర్టీ డెంటల్ క్లినిక్ గత 25 సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడీఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాల నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుచున్నవి. మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్ళు సరిచేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్, డెంటల్ ఇంప్లాంట్, లేజర్ ట్రీట్మెంట్, క్లిప్స్, కాంపోజిట్ చికిత్సలు, చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్రచికిత్సలు చేయబడును. అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును. ఆనిముత్యాల్లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు విచ్చేయండి ఆర్కే డెంటల్ క్లినిక్. షాప్ నంబర్ 19/417, ఫస్ట్ ఫ్లోర్, బాలాజీ కాంప్లెక్స్, బి న్యూ మొబైల్స్ పైన, మున్సిపల్ స్కూల్ ఎదురుగా, ఆదోని. కాంటాక్ట్ ఫోన్ 08512251525, సెల్ 7396003394.